హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మెల్యే లాగ్స్లో టుడే స్పెషల్ ముల్లంగిలో అమ్మగారి పెరటిలో ముల్లంగి చక్క ఫ్రెష్గా వచ్చింది. దాంతో సాంబారు, గుమ్మగుమ్మలాడే సాంబారు. 1 కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో పెట్టాను. 1 కప్పు క్లీన్గా కడిగి 2 కప్పులు నీళ్లు పోసుకున్నా. 1కి 2, 1:2. 3 విజిల్స్ రానియాలి. ఒక చింతపండు నిమ్మకాయ సైజు మీద కొంచెం పెద్దగా నానబెట్టుకోవాలి. ముల్లంగి, అమ్మగారి పెరట్లోని ముల్లంగితో సాంబారు, గుమ్మగుమ్మలాడే సాంబారు. ఉల్లిపాయలు, క్యారెట్, కొబ్బరి, ములక్కాయలు, చిక్కుడుకాయలు, టమోటాలు 2, ముల్లంగి 1, దోసకాయ, పచ్చిమిర్చి 5, ఉల్లిపాయలు 4, 5 తీసుకున్నా. క్యారెట్ 1, చిక్కుడుకాయలు కొంచెం. పీలర్తో తోలు తీయాలి. పెచ్చు ఫ్రెష్గా అమ్మగారి పెరట్లో చూడండి ఎంత బాగుందో, తాజాగా పెద్దది వచ్చింది ముల్లంగి. మా అమ్మగారి పెరట్లో కాస్త ముల్లంగి కట్ చేసి పెట్టుకున్నా. అన్నీ చక్కగా ముల్లంగి, క్యారెట్, ములక్కాయ ముక్కలు, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు. హెల్త్కి చాలా మంచిది. వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఎన్నో పోషకాలు అందుతాయి వీటిలో అన్నిట్లో. ముల్లంగిలో మెయిన్ సాంబార్కి ములక్కాయ ముల్లంగి కాంబినేషన్ సూపరు. ఒక కళాయి తీసుకొని దానిలో ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు వేసినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి వేయించుకోవాలి దోరగా. ములక్కాయలు కూడా అమ్మగారి పెరట్లోయే. టమోటా ముక్కలు, ముల్లంగి ముక్కలు రౌండ్ కట్ చేసా. ముల్లంగి హెల్త్కి చాలా మంచిది. ముల్లంగిలో ఎన్ని పోషకాలు ఉంటాయో, కంపల్సరిగా వాడాలి లేడీస్ ముల్లంగి. కొంచెం మెత్తగా అయిందాక ఉడికించుకోవాలి. పసుపు 1 స్పూను, ఊరి నుంచి తీసుకొచ్చాం పసుపు కూడా. స్మెల్ ఎంత బాగుందో, పసుపు స్మెల్. రాక్ సాల్ట్, మామూలు కళ్ళుప్పు కొంచెం కలిసింది 1 స్పూన్ వేసుకుంటా. సుమారుగా వేసుకోవాలి సాల్ట్ మట్టుకి, తక్కువ వాడితే మంచిది ఆరోగ్యానికి. పప్పులో కూడా ఎన్ని పోషకాలు ఉంటాయో. కారం, ఉడుతున్నాయి, తొక్క ఉడుతున్నాయి. ఎక్కువసేపు పడుతుంది, కొంచెం మరగాలి కదా, ముక్కలన్నీ లాక్కోవాలి పులుసు అంతా. బెల్లం చిటికెడు వేసుకున్నా, ఎక్కువ కాదు, కొంచెం. చింతపండుకి బెల్లానికి బాగుంటుంది టేస్ట్. ఉడకబెట్టిన పప్పు దానిలో వేసా. ముక్కలు కొంచెం మెత్తబడినాక అప్పుడు వేసుకోవాలి పప్పు. గుమ్మగుమ్మలాడే ముల్లంగి సాంబార్.